యస్మిన్ దేశే న సమానో న వృత్తిర్న చ బాంధవా న చ విద్యాగమోప్యస్తి వాసం తత్ర న కారయేత్. అంటే యస్మిన్ దేశే న సమ్మానో, ఎక్కడైతే నీకు విలువ లేదో, ఎక్కడైతే నీకు గౌరవం లేదో అక్కడ ఉండకూడదు నువ్వు. దేశం అంటే దేశం అవ్వచ్చు, రాష్ట్రం అవ్వచ్చు, ఊరు అవ్వచ్చు, వైద్య అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, ఎవరో ఒకరు, మొత్తానికి నీకు విలువ ఉండటి చోట నువ్వు ఉండకూడదు. అక్కడ కుమారుడు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పెళ్ళం అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, నీకు విలువ, నీ వ్యక్తిత్వానికి విలువ, లేకపోతే నీకున్నటువంటి కళకి పాండిత్యానికి విలువ ఇచ్చిన చోటే నువ్వు ఉన్నావంటే, దానికి విలువ ఇచ్చిన వాళ్ళ దగ్గర నువ్వు ఉన్నావంటే అవి నువ్వు దానివల్ల పురోభివృద్ధి పొందడానికి ఆస్కారం ఉంటుంది. అంతే తప్ప నువ్వు ఏదో చెప్తావు, విలువ ఇవ్వరు. నువ్వు ఏదో బొమ్మ వేస్తావు, వాళ్ళకి తెలియదు. నువ్వు పాడతావు, వాళ్ళకి తెలియదు. లేకపోతే నువ్వు డ్యాన్స్ చేస్తావు, వాళ్ళకి తెలీదు. అలాంటి చోట నువ్వు ఉంటే నిరుత్సాహం అవుతుంది తప్ప దానివల్ల నువ్వు ఎటువంటి అభివృద్ధి కూడా పొందలేవు. అవి విలువ ఉన్న చోట, నీ పాండిత్యాన్ని, నీ వ్యక్తిత్వాన్ని విలువ ఉన్న చోట నువ్వు వెళ్ళిపోవాలి. అంతేకాని ఇది నా వీధి, ఇది నా ఊరు, ఇది నా కుటుంబం అనుకుంటూ కూర్చున్నావంటే నువ్వు అలాగే కోపస్తమండు కొల్లాగా అలా ఉండిపోతావు. అంతే, తెగేసేయాలంతే. ఓహో, ఇక్కడ నాకు విలువ లేదు, నేను విలువ ఉన్న చోట వెళ్ళిపోవాలి అనుకోవాలి. నువ్వు అక్కడికి వెళ్ళిపోతే నీకు భవిష్యత్తు ఉంటుంది, నీకున్న కళకి కానీ పాండిత్యానికి కానీ విలువ ఉంటుంది. దానివల్ల నువ్వు అభివృద్ధి చెందగలని పేరు తెచ్చి ప్రఖ్యాతులు పొందగలుగుతావు అన్నమాట. అలాగే నవృత్తిర్న చ బాంధవా, ఎక్కడైతే నువ్వు 4 సంపాదించుకోవాలి, 4 రాళ్ళు సంపాదించుకోవాలి, 4 రూపాయలు సంపాదించుకోవాలి, కుటుంబాలను పోషించుకోవాలి, దానికి తగిన సోర్సెస్, అవకాశాలు ఉండాలి. పల్లెటూరు ఉంది, నువ్వు చదువుకున్నావు, అక్కడ ఒక ఫ్యాక్టరీ అనో లేకపోతే ఏదో కార్యాలయమో ఆఫీసో ఏవి ఉండవు. అక్కడ ఉన్న చోటుకు పోవాలి. నువ్వు చెడిపట్నం పోవాలన్నారు అంటే చెడేపట్నం పోవక్కర్లేదు. అంటే చెడిపట్నం పోవాలంటే ఏమిటి? నీకు చదువు లేదు, అక్కడ పని చేయలేవు నువ్వు. ఎందుకంటే మంచిగా బతికవా పల్లెటూళ్ళలో. నువ్వు అక్కడే మళ్ళీ కూలీనాలు చేసుకుంటే అవమానం. అందుకని పట్నం పోవాలి. పట్నం పోతే ఏదో ఏదో ఫ్యాక్టరీలో ఏదో చిన్న పనో, గోర్ఖా ఉద్యోగమో, లేకపోతే సెక్యూరిటీ జాబో, లేకపోతే మూటలు మోసే ఉద్యోగమో, రిక్షా దొక్కడమో, ఆటో నడపడమో, ఏదో ఒకటి నువ్వు సంపాదించుకోవచ్చు. అదే ఉన్న ఊళ్ళో, బాగా బతికిన ఊళ్ళో నువ్వు ఇలాంటి పనులు చేసావంటే నవ్వుతారు, అవమానం. అందువల్ల అక్కడ ఉండకూడదు. పట్టణానికి పోయావనుకో, ఇంకో చోటకు పోయావనుకో, దానివల్ల నీకు కాస్త మేలు కలుగుతుంది. 4 డబ్బులు సంపాదించుకోవచ్చు, అదృష్టం ఉంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. అలా ఎంతమంది లేరు? నిజానికి చెప్పాలంటే కువైట్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు? అక్కడ ఏదో పని చేస్తారు. ఇక్కడ అలాంటి అవకాశాలు లేవు. అక్కడ చిన్న పని చేసినా పెద్దగా సంపాదించుకోవడానికి ఆస్కారాలు ఉంటాయి. 5 ఏళ్ళు 10 ఏళ్ళు అక్కడ సంపాదించుకుంటూ ఉంటారు. ఉన్న ఊరికి వస్తారు, మళ్ళీ ఉన్న ఊరికి వచ్చి 4 ఎకరాలు కొనుక్కుంటూ ఉంటారు, లేకపోతే బిజినెస్ పెట్టుకుంటారు. ఆ డబ్బుతోటి వాళ్ళు బాగుపడతారు. అలాగే ఏదో వృత్తి, నీవు కాయ కష్టం చేసుకునేటటువంటి అవకాశం ఉన్న చోటుకే నువ్వు వెళ్ళిపోవాలి, అక్కడ ఉండాలి. అలాగే బాంధవా, నాన్న వాళ్ళు ఒక్కడూ లేరు. ఎందుకు? నీకు గమ్మున ఏదో ఎక్కడో 4 వల్ల విరోధం వచ్చింది. నీ కొమ్ము కాసే, నీ సాయం చేసే, నేనున్నాను అనేటువంటి వాడు, ఒక బంధువు ఒకడు ఉండాలి. అందుకనే ఏదో బంధువులు అందరూ కూడా రాబంధులు ఇలా అంటూ ఉంటారు. కాదు, బంధువర్గం మనకు ఉండాలి. అంగబలం, అర్థబలం, డబ్బైనా ఉండాలి లేదా అంగబలమైనా ఉండాలి. అంగబలం ఉంటే అది ఒక పెద్ద బలం. అది ఎవరూ కూడా వాడిని ఆవరలేరు. వాడిని ఆవనేసరికి అందరూ కూడా వచ్చేసేస్తారు. అందువల్ల అంగబలం ఉంటే 4 భయపడతారు, బంధువులు. అందుకని పద్యంలో కూడా ఏరకమీ కసుగాయలు దూరకమీ బంధుజనుల దోషము సుమ్మి. బంధువుల్ని చెందలాడుకోకూడదు. ఓ పెళ్ళో ఓ పేరంటమో వస్తుంది, 4 పిలుచుకోవాలి.
అంతేగాని అందరినీ పిలవలేవు కదా. నీ ఫ్రెండ్స్ని అందరినీ పిలుచుకున్నప్పటికీ 10 మంది బంధువులు వచ్చి ఆ గుమ్మంలో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసి చెయ్యి కడుక్కుంటే అదో ఆనందం, అదో ఆనందం, అదొక బలం. అంతే తప్ప బంధువుల్ని చెందనాడుకోకూడదు. మీరంతా వచ్చి తినిపోతారు, నా దగ్గర డబ్బులు ఉంటేనే మీరందరూ వస్తారు, డబ్బులు లేకపోతే రారు. డబ్బులు లేకపోతే వస్తూ కూర్చుంటే నువ్వు వాళ్ళకి పెట్టగలవా? కొన్ని మనం అర్థం చేసుకోవాలి. బంధువులందరూ కూడా డబ్బు ఉన్నప్పుడే వస్తారు, డబ్బు లేనప్పుడు రారు. అంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వచ్చి నీ పరిస్థితి బాగోలేదు, ఎవరో ఒకరిని అడుగుతావు, ఇచ్చేవాళ్ళు ఉంటారు. 10 మందిని అడిగితే ఎవడో ఒకడు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఎందుకు ఉండరు? అలాంటి వాడిని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. వాడికి తర్వాత ఆ కృతజ్ఞతాభావంతో తిరిగి వాడు పైసలు ఇచ్చేయడమో వాడి మనసులో పెట్టుకోవడమో ఏదో నువ్వు చెయ్యాలి తప్ప బంధువుల్ని చెందనాడుకోకూడదు. అలాగే నచ విద్య అంటే నువ్వు ఉన్న చోటు లేదంటే ఒక చోటు, అక్కడ నీ పిల్లల్ని చదివించుకోవడానికి లేకపోతే నువ్వు చదువుకోవడానికో, నువ్వు ఒక విద్యార్థివే అయ్యావు అనుకుందాం, లేదా నీకు పిల్లలు ఉన్నారనుకుందాం, చక్కగా చదువు చెప్పేవాడైనా ఉండాలి, చదివించుకునేటటువంటి విద్యా సంస్థలైనా ఉండాలి, ఏ ఒకటి చక్కగా ఉండాలి. అలాంటి చదువుకోవడానికి అవకాశం లేనటువంటి స్థలాల్లో నువ్వు ప్రదేశంలో ఉండకూడదు. అలాంటి సౌకర్యం చోట ఉండాలి. అలాంటి ఈ సౌకర్యాలు లేని చోట లేదంటే ఈ పరిస్థితులు లేని చోట నువ్వు అక్కడ ఉండకూడదని అర్థము. అవమానం చేయటం చోట ఉండకూడదు. భక్తద్రోవుడు ఉన్నాడు, ఉత్తానపాతుడు కొడుకు, అవునా? సవతి తల్లి కొడుకు ఆ ఉత్తానపాతుడు తొడ మీద కూర్చున్నాడు, అంటే ఒళ్ళో కూర్చున్నాడు. ఈ ధ్రువుడు కూడా పాపం చిన్నపిల్లాడు, 5 ఏళ్ల కుర్రాడు, 6 ఏళ్ల కుర్రాడు, తిన్నగా వెళ్ళి తండ్రి ఒడి మీద కూర్చోకుందాం అనుకున్నాడు. ఈ లోపుని సవితి తల్లి వచ్చి నువ్వు అంత హక్కు లేదు అని వాడిని అవమానం మాటలు వాడింది. పాపం తల్లితోటి చెప్పుకుంటే మనం ఏం చేయనమ్మా, నేను అలాగే ఉన్నాను, మనకి ఇలాగే అవమానాలు జరుగుతున్నాయి, మీ నాన్న ఆమె పట్ల ఎక్కువ మక్కువతో ఉంటున్నాడు అంటే మనకెవరు రక్ష అంటాడు. విష్ణుమూర్తిని తపస్సు చేసుకో అని. ఈ కుర్రాడు చిన్నగా అడవిలోకి వెళ్ళిపోతాడు. అడవిలోకి వెళ్ళిపోయి నడుస్తుంటే నారదుడు ఎదురవుతాడు. నారదుడు ఎదురైన ఆయన నువ్వు చూస్తే చిన్న కుర్రాడు, నువ్వు ఎలా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే సరికి భక్తద్రోవుడు అంతా కూడా చెప్పి నాకు ఏది దారి అనేసరికి అప్పుడు నారదుడు ఆ యొక్క ధ్రువుడికి చక్కగా నారాయణ మంత్రం చెప్పేసరికి చక్కగా ధ్రువుడు అనేక సంవత్సరాలు, వందల సంవత్సరాలు ఆ యొక్క నారాయణ మంత్రాన్ని తపస్సు చేస్తాడు. ఆ విధంగా నారాయణుడు ప్రత్యక్షమవుతాడు, ఆ భక్తద్రోవుడిని కరుణిస్తాడు. అదేవిధంగా అవమానం చేటు చోట ఉండకూడదు. ఏదైనా కాయ కష్టం చేసి బతికే అవకాశాలు లేని చోట ఉండకూడదు. నీకు గౌరవం లేని చోట ఉండకూడదు. అలాగే బంధువులు లేని చోట కూడా ఉండకూడదు. అలాగే నీవు కానీ నీ పిల్లలు కానీ చదివించుకోవడానికి అవకాశం లేని చోట ఉండకూడదు అని ఈ శ్లోకంలో మనకి తెలుస్తోందన్నమాట.